గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకలను నిర్వహించేందుకు చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకల్లో హీరో రామ్ చరణ్తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొనున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ సందడి చేయనుండడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే విజయవాడ నగరంలో మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు, భద్రత ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్కు ముందు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్లో కీలక ఘట్టంగా మారనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరు కానుండడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమంపై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయవాడలో అభిమానులు రామ్ చరణ్ భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. విజయవాడ సిటీలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రామ్ చరణ్ యొక్క మూవీ ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్కి విఐపీలు 1000 మందికి, అదేవిధంగా సెలబ్రిటీస్ ఇందులో ఒక 5000 మందికి, అదేవిధంగా ఎంఐపీ దాంట్లో ఒక 5000 మందికి, వివిఐపీ పాస్ని గ్యాలరీస్లో ఒక 5000 మందికి, సుమారుగా 15,000 నుంచి 20,000 మందికి ఈ బందోబస్తుకి వస్తారని ఎక్స్పెక్టేషన్ తోటి బందోబస్తు ఏర్పడింది. ఆ బందోబస్తుకి సుమారుగా ఒక 12 మంది నుంచి 10 మంది వరకు ఆఫీసర్స్, ఒక 200 ఆఫీసర్స్ బందోబస్తుకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈవెంట్ పీస్ఫుల్గా జరగాలన్న ఉద్దేశంతో బందోబస్తు ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తున్నాము. బందోబస్తు వెళ్ళినందరినీ కూడా గ్రూప్ చేసి ఎవరెవరికి ఇక్కడ గేట్ల దగ్గర ఉన్నాము